నీ అవ్వ వచ్చే జీతం ఏ మూలకు జాలతలేదు. ఉంటంటే ఖర్చులు పెరగబట్టే ఎట్లా సదురుక రావాలే? ఏది ముట్టుకున్నా రేట్లు పెరుగుడు తప్ప తగ్గుడేమన్నా ఉన్నదా? కిరాయిలు పెరగబట్టే, బడి ఫీజులు పెరగబట్టే, ఉప్పు పప్పులు పిరం కాబట్టే, నెలాఖరు వచ్చే వరకు ఉల్టా అప్పులు కాబట్టే ఇగో గిట్లనే రంది పడుతుంటారు చాలా మంది. అయితే ఈ తాపకు దీవిల జోరుంటదుల్లో, ఎందుకంటే పండుగ ఖర్చు తగ్గబోతున్నది. నిన్న ఎర్రకోట మీద నిలబడి ప్రధానమంత్రి సార్ ఏం చెప్పిండంటే, हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं। ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे। सामान्य मानवी की जरूरतों के टैक्स అంటే ఇంకో 2 నెలల్లో జీఎస్టీ ట్యాక్సులు తక్కువ చేస్తారట పక్క. ఇప్పుడు ఏది కొన్నా 100కి 5 రూపాయలు, 12, 18, 28 రూపాయల పన్ను పడుతున్నది. గవన్నీ తీసేసి 5, 18 రెండే పెట్టి ఆలోచన చేస్తున్నట సెంటర్ వాళ్ళు. అంటే 12 రూపాయల ట్యాక్స్ పడే వస్తువులకు 5 రూపాయలు, 28 రూపాయల ట్యాక్స్ పడే వస్తువులకు 18 రూపాయలకు దిగుతాయి అన్నట్టు. లేదంటే ఇంకా జరంత అటు ఇటు కావచ్చు కానీ రేట్లు దిగుడైతే గ్యారెంటీ. టూత్ పేస్ట్ల కాంచెల్లి రైస్ కుక్కర్ల దాకా, చెత్తల కాంచెల్లి చెప్పుల దాకా, కుటుంబ మిషన్ల కాంచెల్లి వాషింగ్ మిషన్ల దాకా, ఇస్తిరిపేటల కాంచెల్లి గీజర్ల దాకా, బడి బాసాన్ల కంచి బట్టల దాకా ఇట్లా ఇంట్లో వాడే సగులం సామాన్ల రేట్లు పక్కా తగ్గుతాయి అంటున్నారు. ఇప్పుడు ఏ వస్తువుల మీద ఎంత పడుతుంది, ఎంత తగ్గియాలని జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ పెట్టి డిసైడ్ చేస్తారట చెప్పున్నే. ఇక దీవుల పండుగ ముంగట అగ్గు అవుతాయి. కానీ ఇన్నేళ్లు ఎంత అంటే అంత ట్యాక్స్ కట్టినాము, ఎక్కువ తగ్గించి పుణ్యం కట్టుకొని సాలరు జరా.